బెంగళూరులో ఉన్న నా స్నేహితులందరూ they say like this to me. వారు ఇలాగ అంటారు నాతో, Ford has got 2 houses. ఫోర్డ్కు 2 ఇండ్లు ఉన్నాయి. Bangalore one, బెంగళూరు ఒకటి, another one Andhra. ఆంధ్రాలో ఇంకొక ఇల్లు ఉంది. And I know why they are saying also. ఆ మాట ఎందుకు చెప్తున్నారో కూడా నాకు తెలుసు. They talk in double meaning. రెండు అర్థాలు వచ్చే మాటలు చెప్తున్నారు. One in Bangalore, ఒకటి బెంగళూరులో, another one is in Andhra. ఇంకొక ఇల్లు ఆంధ్రాలో ఉంది. When I began to do the work of the Lord, నేను ప్రభు పని చేయడం మొదలు పెట్టినప్పుడు very busy. చాలా తీరిక లేకుండా పరిగెడుతున్నాను. One day, ఒక రోజు the Lord came and spoke to me. ప్రభు వచ్చి నాతో మాట్లాడాడు. Ford, what are you doing? నువ్వేం చేస్తున్నావు? What are you doing? నువ్వేం చేస్తున్నావు అసలు? Lord, you know how busy I am. ప్రభు, నేను ఎంత తీరిక లేకుండా నీ కొరకు పరిగెడుతున్నాను, నీకు తెలుసు కదా. 20 days I'm leaving my beautiful wife and going. 20 రోజులు నా సుందరమైన భార్యను ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. I want to carry the burden that you have. నీవు కలిగి ఉన్నటువంటి ఆ భారాన్ని నేను మోసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. And God told me, దేవుడు అన్నాడు, sit down, stop it. అన్ని మానేసి కూర్చో అన్నాడు. I stopped. నేను మానేశాను, ఆపేశాను. 1 week over. వారం గడిచిపోయింది. God did not speak to me. దేవుడు ఏం మాట్లాడలేదు. 3 weeks over. 3 వారాలు అయిపోయాయి. 1 month over. 1 నెల అయిపోయింది. 2 months over. 2 నెలలు అయిపోయింది. 3 months over. 3 నెలలు అయిపోయింది. 4 months over. 4 నెలలు అయిపోయింది. Everybody is calling. అందరూ ఫోన్ చేస్తున్నారు. పాస్టర్ గారు, డేట్ ఇవ్వండి. డేట్ లేదు, ఫుల్. డేట్ లేదు, ఫుల్ ఖాళీ లేదు. ఎప్పుడు మీది ఖాళీ ఉంది? ఎప్పుడు ఖాళీ ఉందండి? చెప్తాము, తర్వాత చెప్తాంలే. 6 months. 6 నెలలు అయిపోయాయి. My wife came to me. నా భార్య నా దగ్గరికి వచ్చి, what happened, ఫోర్డ్ ఏమైంది అసలు నీకు? Why you are not going outside? ఎందుకు బయటికి వెళ్ళట్లేదు? 3 times nicely you are eating. 3 పూటలు చక్కగా తినేస్తున్నావు. Read little bit prayer and Bible. ఏదో కొంచెం బైబిల్ చదువుతున్నావు, కొద్దిగా ప్రార్థన చేసుకుంటున్నావు. 3 పూటలు మంచిగా కడుపు నిండా తింటున్నావు. And I told her, నేను ఆమెతో అన్నాను, డార్లింగ్, I'm waiting. నేను వేచి ఉన్నాను ప్రభు సన్నిధిలో. The Lord told me to wait, so I'm waiting. ప్రభు అన్నాడు వేచి ఉండమన్నాడు, నేను వేచి ఉన్నాను అన్నాను. It became 9 months. 9 నెలలు అయిపోయింది. Again it became 1 year. ఇక 9 మాసాలు పోయి సంవత్సరం అయిపోయింది. She came to me. మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. డార్లింగ్ ఏమైంది? Did you backslide? నువ్వేమన్నా వెనకబడిపోయావా? లేదు. Is anybody troubling you? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా నిన్ను? Any ladies troubling in Andhra Pradesh? ఆంధ్రలో ఎక్కడ ఎవరైనా స్త్రీ నిన్ను ఇబ్బంది పెడుతుందా? So that's why you are hiding in Bangalore? అందుకనే బెంగళూరులో దాక్కున్నావా? Hey. No. అలాంటిదేం లేదు. Nothing like that. అలాంటిదేం లేదు. But every time when phone call comes, you are saying, I'm busy, no date. ఎవరు ఫోన్ చేసి డేట్ కావాలని అడిగినా నాకు బిజీగా ఉన్నాను, డేట్స్ లేవు, ఖాళీ లేవు అంటున్నావు. Tell me really what happened. అసలు నిజంగా చెప్పు, ఏమైంది అసలు? No, I understand. నేను అర్థం చేసుకుంటాను. ఏదైనా జరగవచ్చు, పర్వాలేదు చెప్పు. She wanted to know. ఏదో తెలుసుకోవాలనుకుంటున్నామే. I told her. నేను అన్నాను, no అమ్మయ్య, no అప్పయ్య. No అమ్మయ్య, no అప్పయ్య. Nobody is disturbing me. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. God told me to wait. దేవుడు కనిపెట్టమని చెప్పాడు. And I waited. నేను కనిపెట్టాను. 15 months God did not speak. 15 నెలల పాటు దేవుడు ఏం మాట్లాడలేదు. August 15th. ఆగస్టు 15వ తారీఖు The voice came to me. స్వరం వచ్చింది నా దగ్గరికి. Ford. He said very clearly. చాలా స్పష్టంగా చెప్పాడు. All this while, ఇంతకాలం you built your kingdom. నీ రాజ్యాన్ని నువ్వు కట్టుకున్నావు. You made name and fame and money. నీవు చాలా పేరు ప్రఖ్యాతలు గడించావు, డబ్బు సంపాదించుకున్నావు. Now, ఇప్పుడు go build my kingdom. వెళ్ళి నా రాజ్యాన్ని కట్టు. Hallelujah. He said to me, అతడు అన్నాడు, దేవుడు నాతో అన్నాడు, Ford, you sat on my seat. నా కుర్చీ మీద నువ్వు కూర్చున్నావు. And you prayed and cried. నువ్వు ఏడుస్తూ మొరపెడుతున్నావు. Let thy kingdom come. నీ రాజ్యము వచ్చునుగాక. You cheated people. నువ్వు జనాల్ని మోసగించావు.
But now, అయితే ఇప్పుడు if my kingdom have to come, నా రాజ్యం రావాలంటే, if I have to come on my throne, నా సింహాసనం మీదకి నేను రావాలంటే you get up, he said. నువ్వు ముందు పైకి లే అన్నాడు. Hallelujah. హల్లెలూయా. From that day ఆ దినము నుండి till today, ఈ రోజు వరకు I have one thing in my mind, నా మనసులో ఒకటే ఉంది, that is to build the kingdom of God. దేవుని రాజ్యం కట్టబడాలన్నది. Not to build a monument for me, నా కొరకు ఏదో సంస్థాపన సిద్ధం చేసుకోవడం కాదు, not for my name, నా పేరు కొరకు కాదు, not for the fame, నా ప్రతిష్ట కొరకు కాదు, but the kingdom of God should come. దేవుని రాజ్యం రావాలి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Babylon culture బబులోను సంప్రదాయము is sitting in the seat of God. దేవుని సింహాసనం మీద ఆసీనుడై కూర్చోవడం. Amen. ఆమేన్. But today అయితే ఈ రోజు we are going to change it. మనం దాన్ని మార్చబోతున్నాం. We are going to leave Babylon. మనము బబులోను విడిచిపెట్టబోతున్నాం. Look at your neighbor మీ పక్కవారిని చూడండి, and tell them very clearly, వారికి స్పష్టంగా చెప్పండి, it's time to get out of Babylon. బబులోను నుంచి బయటపడాల్సిన సమయం వచ్చేసింది. Amen. ఆమేన్. In another word, మరో మాటలో చెప్పాలంటే, to say it clearly, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, no more your kingdom. ఇక నీ రాజ్యం అంటూ ఏం లేదు. ఇక నేను నా మినిస్ట్రీ, నా పరిచర్య, నా బిలీవర్, నా విశ్వాసి, నా డబ్బులు, నా టైతు, నా దశమ భాగం, మా ఫ్రెండ్, నా కానుకలు. why you are coming in my area? ఎందుకు నా ప్రాంతానికి నువ్వెందుకు వచ్చావు? As if his father bought that property. అంటే వాళ్ళ అయ్యగొన్నట్టుగా. Some pastors talk like that. కొంతమంది పాస్టర్లు అలా మాట్లాడతారు. ఇక్కడనే చర్చ్ ఉంది, ఇక్కడే చర్చ్ ఉంది, మీరు ఏమి ఇక్కడ వస్తారు? మీరెందుకు ఇక్కడికి వస్తున్నారు? మీరు అక్కడ వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, యానంకి వెళ్ళండి, యానంకు వెళ్ళండి, కాకినాడ వద్దు, కాకినాడకు రావద్దు. As if Kakinada belongs to this man. కాకినాడ ఈయనేదో సొంతం అన్నట్టు. No, I prayed, fasted and prayed. నేను ఎంతో ఉపవాసాలు ఉండి ఎంతో కన్నీరు గారుస్తూ ప్రార్థించాను. That lady has got possessed with a demon. ఆ స్త్రీకి దయ్యం పట్టింది, I only delivered her. నేనే ఆమెకు విడుదల ఇచ్చాను. ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. Nobody can deliver. ఎవ్వరు విడుదల ఇవ్వలేరు. Only God can deliver. దేవుడు మాత్రమే విడుదల ఇవ్వగలడు. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. This culture have to break. ఈ సంప్రదాయం విరిగిపోవాలి. After me, నా తర్వాత my children. నా పిల్లలు. That is our mentality. అది మన మనస్తత్వం, మన వైఖరి. God broke that in from me. నా లోపల ఉన్నటువంటి అలాంటి తత్వాన్ని దేవుడు విరిచేశాడు. I have crores of property. నాకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. After me, నా తర్వాత ఎవరు? whoever God is appointed. దేవుడు ఎవరిని నియమిస్తే వారు. I told my children, నా పిల్లలకు నేను చెప్పేశాను, almost every 3 months once we have a meeting. మరి దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం ఇంట్లో. The 3 children, I call them with my wife. 3 పిల్లలు నా భార్యతో కలిసి కూర్చుంటాం. I tell them like this. నేను వారికి ఇలా చెప్తాను, never ever think like that. ఎన్నడూ ఎప్పుడు ఇలాగా ఆలోచించకండి. Father's property is your property. తండ్రి సొత్తంతా ఆస్తి అంతా మాకు సంబంధించింది అనుకోవద్దు. It's God's property. అది దేవుని సొత్తు. Amen. ఆమేన్. Whoever is appointed for that, దాని కొరకు దేవుడు ఎవరిని నియమిస్తే for them, వారి కొరకే ఇచ్చేస్తాను. Amen. ఆమేన్. In ఆంధ్రాలో all generation after generation, తరం వెంబడి తరము, తరం వెంబడి తరం. I think it has to be broken. అది విరిగిపోవాలి. Look at somebody ఎవరినైనా చూడండి and tell them like this. వారికి చెప్పండి ఇలాగా, దేవుని రాజ్యం దేవుని కల్చర్ లో కట్టాలి. దేవుని రాజ్యము దేవుని సంప్రదాయం ప్రకారమే కట్టబడాలి. I met a man of God in Jammu. జమ్ములో నేను ఒక దైవజనుని కలుసుకున్నాను. All people who came there, NCC people left. మరి అక్కడికి వచ్చినటువంటి ఎన్సిసి వారందరూ వెళ్ళిపోయారు. But there the founder of the NCC was there. ఆ ఎన్సిసి అధ్యక్షులు, దాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. I think Pastor Sam Paul. పాస్టర్ శామ్ పాల్ అనుకుంటాను. Right. Okay. We both began to talk. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. With the family, both the family sitting together. 2 కుటుంబాలు కలిసి కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. He said like this. ఆయన ఇలాగ అన్నాడు, if we are not building
the kingdom of God, Pastor Ford, పాస్టర్ ఫోర్డ్ గారు, మనం గనుక దేవుని రాజ్యాన్ని కట్టకపోతే let's shut NCC and do something else. ఎన్సిసి అంతా మూసేసి మనం ఇంకేదైనా పని చేసుకుందాం. Our goal is to build the kingdom of God. మన గురి దేవుని రాజ్యం కట్టబడాలని. Hallelujah! హల్లెలూయా! Today, ఈ రోజు somebody need to rise up to that standard. ఎవరో ఆ స్థాయికి పైకి లేపబడాలి, రావాలి పైకి. Amen. ఆమేన్. Ezra left Babylon, బబులోను విడిచిపెట్టి came to Jerusalem. యెరూషలేము పట్టణంకు వచ్చాడు. What does Jerusalem means? యెరూషలేం అంటే ఏమిటి అర్థం? Jerusalem is the city of God. యెరూషలేం అనగా దేవుని పట్టణం. Amen. ఆమేన్. It is a holy city. అది పరిశుద్ధ పట్టణం. Amen. ఆమేన్. Then Babylon, బబులోన్లో it is a city of devil. అదేమో దయ్యం యొక్క పట్టణం. It is not a holy, but it is a wicked city. అది పరిశుద్ధ పట్టణం కాదు కానీ అది దుష్టమైన పట్టణం. Amen. ఆమేన్. Time for us to come to Jerusalem. కాబట్టి ఇప్పుడు మనము యెరూషలేము పట్టణానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. It is Jerusalem means యెరూషలేము అనగా it is the throne of the Lord. ప్రభు యొక్క సింహాసనము. Jeremiah chapter 3 verse 17 says, ఇర్మియా గ్రంథం 3:17 చెప్తుంది, it is the throne of the Lord. అది ప్రభు యొక్క సింహాసనము. Let me go quickly. త్వరగా వెళ్తాను. Jerusalem means యెరూషలేం అనగా it is a holy mountain. అది పరిశుద్ధ పర్వతము. Jerusalem means యెరూషలేం అనగా a city of truth. అది సత్య పట్టణము, సత్యానికి సంబంధించిన పట్టణము. Jerusalem means యెరూషలేం అనగా a city of peace. సమాధాన పట్టణము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Leave Babylon, బబులోను విడిచిపెట్టి come to Jerusalem. యెరూషలేంకు వచ్చుట. Hallelujah. హల్లెలూయా. Beginning only I told you, ప్రారంభంలోనే మీకు చెప్పాను, I will touch some sensitive areas. కొన్ని మరి చాలా కొన్ని మనకు గుండెకు తాకే కొన్ని అంశాలను నేను స్పర్శిస్తానని. కొంచెం వచ్చింది ఇప్పుడు, కొన్ని వచ్చాయి ఇప్పటికే. కోపం వచ్చింది, కొందరికి కోపం వచ్చేసింది. ఏమి ఇలాగా చెప్తారు, ఏంటండి నా ఇలా చెప్తున్నారు? I need to speak the truth. నేను సత్యం మాట్లాడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you want the hand of Lord, మీరు గనుక దేవుని హస్తం మీ పైకి రావాలనుకుంటే get out of the Babylon culture, come to Jerusalem. బబులోను యొక్క సంప్రదాయాన్ని విడిచిపెట్టి యెరూషలేంకు తిరిగి రండి. Now let's go to the second point. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. Pastor Ford, పాస్టర్ ఫోర్డ్ గారు, how to get the hand of the Lord? ప్రభు హస్తం నా మీదకి రావాలంటే ఏం చేయాలండి? Give me the secret. ఆ మర్మం, ఆ రహస్యం ఏంటో చెప్పండి. It's in the word of God. అది దేవుని వాక్యంలోనే ఉంది. Chapter 7 Ezra. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. Now read verse 9. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి నెల మొదటి దినమందు Eh. అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. Amen. ఆమేన్. Continue. తర్వాత ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. Amen. ఆమేన్. In English it says like this. ఇంగ్లీష్ లో ఇలా చెప్పబడుతుంది. Ezra had prepared his heart. ఎజ్రా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The second most important thing, రెండవ ప్రాముఖ్యమైన విషయం, if you want the hand of the Lord upon you, మీ పైన దేవుని హస్తం దిగి రావాలని కోరుకుంటే simply you cry, it won't come. మరి ఏదో మామూలుగా ఏడుస్తూ విలపించినంత మాత్రాన అది రాదు. You need to do something. మీరు చేయవలసింది ఒకటి ఉన్నది. Amen. ఆమేన్. What you need to do? మీరు ఏం చేయాలి? Number 1, get out of Babylon. మొదటిది, మొట్టమొదట బబులోను నుంచి బయటికి రావాలి. Number 2, రెండవది, prepare your heart. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. Amen. ఆమేన్. Because heart is the wicked one among the body. ఎందుకంటే ఈ దేహం అంతటిలో ఈ హృదయం అన్నది చాలా భయంకరమైనది, మోసకరమైనది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So Ezra prepared his heart. ఎజ్రా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. Amen. ఆమేన్. Let's quickly go. త్వరగా మనం ముందుకెళ్దాం. Verse 10 says, 10వ వచనం చెప్తుంది, Ezra prepared his heart ఎజ్రా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు to
to seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రంను పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. చెప్పండి. చెప్పండి. అమ్మా, అమ్మా, do you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He prepared his heart to seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రంను పరిశోధించడానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. చెప్పాలి. When I was small boy, నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు I carried this Bible. ఈ బైబిల్ మోసుకొని వెళ్ళాను. I carried the Bible. ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళాను. Oh, every Sunday I'll go. ప్రతి ఆదివారం వెళ్తాను. Today, ఈ రోజు the same Bible carries me around the world. అదే బైబిల్ లోకమంతటికి నన్ను మోసుకొని వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. One day, ఒక రోజు I carried. నేను మోసుకొని వెళ్ళాను. ఇప్పుడు It carries me. అది నన్ను మోసుకొని వెళ్తుంది. చెప్పండి, చెప్పండి. pastors, పాస్టర్స్, if you want the hand of the Lord, యెహోవా హస్తం మీ మీదకి రావాలనుకుంటే let your hand be upon the Bible. మరి మీ యొక్క దృష్టి బైబిల్ మీదకి రావాలి. Hallelujah. హల్లెలూయా. This man ఈ వ్యక్తి began to seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రంను పరిశోధించడం ప్రారంభించాడు. Many people, చాలా మంది what happened is they don't see the hand of God in their life. వారి జీవితంలో దేవుని హస్తం చూడరు వారు. Do you know what happens? ఏం జరుగుతుందంటే Carry on, carry on. ఏదో మామూలుగా అలా సాగిపోతుంటుంది. Every day, ప్రతిరోజు I want to encourage you. నేను